ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. యాక్చువల్లీ ఈరోజు వీడియో వచ్చేసి 2 BHK హోమ్ టూర్ అండి. మా మమ్మీ వాళ్ళ ఇల్లు చూపిస్తున్నాను మీ అందరికీ. అండ్ యాక్చువల్లీ నేను ఒక 2-3 డేస్ బ్యాక్ హోమ్ టౌన్కి వచ్చాను మా పాపను తీసుకొని. 1 వీక్ 10 డేస్ ఉందామని. మా మమ్మీ వాళ్ళది వచ్చేసి ఇండిపెండెంట్ హౌస్, 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అనమాట. సో ఇప్పుడు మీకు ఆ హౌస్ది హోమ్ టూర్ చూపిద్దాం అనుకుంటున్నాను. అంటే ఎలా ఆర్గనైజ్ చేశారు అండ్ హౌస్ అంతా ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక ఖచ్చితంగా నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేస్తే నేను న్యూ వీడియో పెట్టినప్పుడల్లా ఆ నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి వెంటనే. సో దట్ నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలరు. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. అండ్ ఇది జాలీ డోర్ పెట్టించారు దోమలు రాకుండా ఇంట్లోకి. అండ్ మనం లోపలికి వెళ్తే రైట్ సైడ్లో ఇది చెప్పల్ స్టాండ్, చెక్కతోటి ఫర్నిచర్ వర్క్ చేయించినప్పుడే చేంజ్ చేసి పెట్టారు. అండ్ ఇది మా పాప సైకిల్. ఇప్పుడు మా పాప వచ్చింది కాబట్టి తన బొమ్మలన్నీ ఇంకా బయట అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వస్తే మనకి కొంచెం లోపలికి వెళ్తే లెఫ్ట్లో సోఫా సెట్ అండి, 3+2 ఇది వచ్చేసి. ఇది ఇక్కడ ఒకటి 1 వేశారు అండ్ ఇట్ సైడ్ రైట్ సైడ్లో ఇంకొకటి ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి 3 సోఫా 3 సీటర్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక విండో, మనకి మార్నింగ్ టైంలో ఎండ వస్తుంది అనమాట దీని నుంచి. ఇక్కడ మా మమ్మీ ఆ విండోస్కి క్యాలెండర్స్ పెట్టేసింది. అండ్ ఇలా వచ్చినట్టయితే మా మమ్మీ వాళ్ళకి యాక్చువల్గా 2 డ్రెస్సింగ్ టేబుల్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఇది వచ్చేసి పాతదనమాట. సో ఇది నేను హాల్లో యూజ్ చేస్తారు. అంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినా మేము ఎప్పుడైనా త్వరగా రెడీ అవ్వాలన్నా ఈ డ్రెస్సింగ్ టేబుల్ యూజ్ చేస్తాము. అండ్ మీరు ఇట్లా రైట్ సైడ్ చూసినట్టయితే ఇది వచ్చేసి మొత్తం ఫర్నిచర్ వర్క్ చేయించారు. అంటే ఇంట్లోకి వచ్చిన ఒక 2 ఇయర్స్ తర్వాత చేయించారనమాట ఈ వర్క్ అంతా. ఇందులో ఇంకా మా మమ్మీ ఈ కొండపల్లి టాయ్స్ ఉంటాయి కదా, ఆ టాయ్స్ అండ్ మా ఫొటోస్, మా చిన్నప్పటివి అండ్ మా పాప చిన్నప్పటి ఫొటోస్ ఇవన్నీ ఇలా డెకరేట్ చేసి పెట్టేసుకుంది. అండ్ అవన్నీ చిన్నప్పుడు మేము ఆడుకున్న టాయ్స్ అనమాట. అండ్ ఇది టీవీ, ఇది రీసెంట్గా తీసుకున్నారు మా మమ్మీ వాళ్ళు. ఇది వచ్చేసి 43 ఇంచెస్ టీవీ అనమాట, శాంసంగ్. అండ్ ఇది మొత్తం చెక్కతో చేయించారు వర్క్, ప్యూర్ చెక్క. ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు మా పేరెంట్స్కి, సో వాళ్ళ చేతి చేయించారు చూడండి. అండ్ ఈ చైర్స్ అండ్ స్టూల్స్ వచ్చేసి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు యూజ్ చేస్తారు, సో అందుకే పక్కకు పెట్టేసి ఉంచారు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి వాషింగ్ మెషిన్. ఇది IFB వాషింగ్ మెషిన్ రీసెంట్గా తీసుకున్నారు. కాకపోతే ఇంకా బయట పెడితే ఈ సన్ అండ్ వర్షానికి పాడైపోతుంది అనేసి లోపలే సెట్ చేసేసుకున్నారు. ఇక్కడ లోపల చూస్తే మీకు ఒక వాష్రూమ్ ఉంటుంది, అక్కడికి వేస్ట్ వాటర్ వెళ్ళేటట్టు పెట్టేశారు. అండ్ కమింగ్ టు దిస్ ఫ్రిడ్జ్. ఇది వచ్చేసి ఒక 20 ఇయర్స్ అయి ఉంటుంది ఈ ఫ్రిడ్జ్ తీసుకొని. LG ఫ్రిడ్జ్, సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ అనమాట. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే మీకు రైట్ సైడ్లో కిచెన్ కనిపిస్తుంది, మినీ కిచెన్. కిచెన్లోనే ఒక పక్కకి లెఫ్ట్లో ఇది వచ్చేసి దేవుడి రూమ్ అనమాట. అంటే దేవుడి పూజ మందిరం లాగా ఇలా కట్టించుకున్నారనమాట. మా మమ్మీ వాళ్ళకి సెపరేట్ రూమ్ కట్టడానికి ప్లేస్ సరిపోలేదు అప్పుడు 2 BHK కన్స్ట్రక్షన్ అప్పుడు. సో ఇలా సెపరేట్గా దేవుడి బీరువా లాగా పెట్టేసుకున్నారనమాట, రెడీమేడ్ లాగా. అండ్ ఇవి వచ్చేసి కిచెన్కి సంబంధించిన స్విచ్చెస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ వాటర్ ఫిల్టర్ది వేస్ట్ వాటర్ పైప్ వచ్చేసి ఈ పైప్కి కనెక్ట్ చేసి ఉంటుంది మనకి కనెక్షన్. అండ్ ఇక్కడికి వచ్చినట్టయితే ఇక్కడ కూడా సేమ్ ఫర్నిచర్ వర్క్ అండి, మొత్తం ఒకళ్ళే చేశారు. సో అన్ని ఫర్నిచర్ అంతా మొత్తం ఫర్నిచర్ అంతా ఒకేలాగా ఉంటుందన్నమాట. ఈ పైన వచ్చేసి మా మమ్మీ రెగ్యులర్గా యూజ్ చేసేది టీ పౌడర్, కాఫీ పౌడర్ ఇవన్నీ ఇక్కడ పెట్టుకుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టవ్. అండ్ కింద కూడా సేమ్ వార్డ్రోబ్స్ వచ్చాయి, సేమ్ ఫర్నిచర్. సో కింద వచ్చేసి మనకి ఇది ఓపెన్ చేసి చూస్తే మీకు గంటలు ఇవన్నీ ఉంటాయి అండ్ టీ బౌల్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ పక్కన వచ్చేసి అక్కడ సిలిండర్ ఉంటుంది లాస్ట్ దాంట్లో మీకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఒక బాల్కనీ వచ్చింది, స్మాల్ బాల్కనీ చూడండి. ఎప్పుడైనా ఇంకా మా వర్కర్ వచ్చినప్పుడు తను ఇక్కడ మా మెయిడ్ తను బౌల్స్ వాష్ చేస్తూ ఉంటుంది. అండ్ తను రానప్పుడు ఇంకా మా మమ్మీ వాష్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. అండ్ సేమ్ ఫర్నిచర్ ఇటు సైడ్ కూడా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం ఎక్కువగా యూజ్ చేయని బౌల్స్ ఇవన్నీ, బాక్సెస్ ఇవన్నీ మా మమ్మీ పెడుతూ ఉంటుంది. బౌల్స్ అండ్ చిన్న చిన్న బౌల్స్, స్నాక్ బౌల్స్ అండ్ స్పూన్స్ ఇవన్నీ ఇక్కడ పెడతారు. కింద కూడా సేమ్, ఇంకెక్క కిందంతా పికిల్స్ అండ్ వడియాలు ఇవి ఉంటాయి కదా, అవన్నీ పెద్ద పెద్ద బాక్సెస్లో పెట్టేసి ఇక్కడ పెడుతుంది.
అండ్ ఇక్కడ చూసినట్టయితే ఒక చిన్న స్టూల్ పెట్టేసి అందులో రైస్ బ్యాగ్ పెట్టింది దాని మీద. అండ్ ఇది గ్రాసరీస్ బాక్స్ అనమాట. అంటే ఈ రీసెంట్గా గ్రాసరీస్ తెప్పించుకుంది. సో ఇంకా అవి సర్దాలని చెప్పేసి అన్నీ ఒక పక్కకు పెట్టేసి ఉంచుకుంది. మళ్ళీ మనం ఇప్పుడు హాల్లోకి వెళ్ళిపోతే ఇది వచ్చేసి స్మాల్ బెడ్రూమ్ అనమాట. ఒకటి మాస్టర్ బెడ్రూమ్, ఒకటేమో నార్మల్ బెడ్రూమ్ వచ్చింది 2 BHK కాబట్టి. సో ఈ స్మాల్ బెడ్రూమ్ వచ్చేసి మా కోసం అన్నట్టుగా చిన్నగా చేపించారు. ఇందులో వచ్చేసి ఒక బెడ్ ఉంటుంది, ఒక 4x6 సైజ్ బెడ్ ఉంటుంది. అండ్ ఇవన్నీ నేను మొన్న ఊరు నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్న బ్యాగ్స్ అన్నీ ఇక్కడ పెట్టేసి ఉంచారు. అండ్ అది పాత కూలర్ అనమాట. సో ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి ఇంక లోపలికి పెట్టేశారు మా మమ్మీ వాళ్ళు. అండ్ అది మా పాప పుట్టినప్పుడు యూజ్ చేసిన ఉయ్యాల అండ్ మా పాత బట్టలు ఇవన్నీ ఇక్కడ ఇలా పెట్టేసుకొని ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి వరండాలో హ్యాంగ్ చేసుకుంటాం కదా ఉయ్యాల, అదే అనమాట. సో యాక్చువల్లీ ఎక్కువ యూజ్ చేయట్లేదు, అందుకనే ఇంకా మా మమ్మీ లోపల పెట్టేసింది దాన్ని. అండ్ అది వచ్చేసి పాత కంప్యూటర్, మేము మా సిస్టర్ ఇక్కడ ఉన్నప్పుడు యూజ్ చేసింది అనమాట తను. సో ఆ పాత కంప్యూటర్ కూడా బయటనే ఉంది. టేబుల్ టాప్ వెట్ గ్రైండర్. సో ఇది ఏంటంటే రెగ్యులర్గా యూజ్ చేయదు. యాక్చువల్గా దోశ బ్యాటర్ ఇది కొంచెం హెవీ క్వాంటిటీలో ప్రిపేర్ చేసినప్పుడు మాత్రం అది యూజ్ చేస్తుంది, లేదంటే రెగ్యులర్గా అయితే మిక్సీ యూజ్ చేస్తుంది. అందుకని ఇది కూడా లోపల పెట్టేసింది రూమ్లో. అండ్ ఇది చూసినట్టయితే బెడ్. అండ్ ఇవి వచ్చేసి వార్డ్రోబ్స్ అనమాట. సేమ్ ఫర్నిచర్ చేసిన అతనే చేశారు ఇది కూడా. అందులో చూడండి మీకు 2 పార్టీషన్స్ కనిపిస్తాయి. పైన 4 వచ్చేసి ఏంటంటే మా మ్యారేజ్ ఆల్బమ్స్ అండ్ పాత బ్యాగ్స్, సూట్ కేసెస్ అవన్నీ అక్కడ పైన పెట్టేసి ఉంచుతుంది. అండ్ ఈ 4లో ఫస్ట్ అటు కనిపించే పాప బొమ్మ ఉంది కదా, ఆ లెఫ్ట్ 2 వచ్చేసి నా బట్టలు ఉంటాయి. అండ్ రైట్ సైడ్లో 2 వచ్చేసి మా సిస్టర్ బట్టలు ఉంటాయి. అండ్ కింద 4 వాటిలో ఏమేంటంటే మేము చదువుకున్నప్పుడు బుక్స్ ఇవన్నీ అలా స్టోర్ చేసి పెడుతుంది అనమాట. మా మమ్మీకి ఏంటంటే బుక్స్ వేరే వాళ్ళకి ఇవ్వడం ఇష్టం ఉండదు, అందుకని ఇంకా తను అవన్నీ అలా స్టోర్ చేసి పెట్టేస్తుంది. ఇప్పుడు యాక్చువల్లీ ఇంకా మా చెల్లి యూఎస్లో ఉంది కాబట్టి తన వార్డ్రోబ్ మొత్తం ఖాళీగా ఉంది. సో ఇంకా నేనే వాడేస్తున్నా ఆ వార్డ్రోబ్ కూడా. ఎందుకంటే ఇంకా ఇందులో వచ్చేసి ఇంకా నా హస్బెండ్వి కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు వేసుకునే బట్టలు అవన్నీ కూడా ఇందులో పెట్టేస్తాము. ఇంకా నా హస్బెండ్ వచ్చినప్పుడు నేను మా ఫ్యామిలీ మొత్తం ఈ రూమ్లో పడుకుంటాం అనమాట. చూడండి ఇక్కడ ఒక హ్యాంగర్ పెట్టించేశారు విడిచిన బట్టలు ఏమైనా ఉంటే పెట్టుకోవడానికి. అండ్ ఇది ఎగ్జిట్. ఇక్కడ చూస్తే కనుక ఒక వాష్రూమ్ వచ్చింది. ఇది యాక్చువల్గా స్మాల్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ వాష్రూమ్ రాలేదు, బయట ఒక వాష్రూమ్ ఇలా చేయించారు, వెస్ట్రన్ స్టైల్ అనమాట. సో ఈ వాష్రూమ్ పక్కనే ఒక ట్యాప్ ఉంటుంది, ఆ ట్యాప్ నుంచి మాకు వాషింగ్ మెషిన్ కనెక్షన్ ఇచ్చారు. అండ్ పక్కనే ఒక షింక్. అండ్ ఇది వచ్చేసి 2-వే ట్యాప్ అనమాట. సో ఒక వే వచ్చేసి మనకి షింక్లో వర్క్ చేస్తుంది, ఇంకో వే వచ్చేసి మనకి వాషింగ్ మెషిన్ కనెక్షన్. అండ్ ఆ కనిపించే గ్రీన్ కలర్ పైప్ ఉంది కదా, అది వేస్ట్ వాటర్ పైప్. వాష్ చేసినప్పుడు ఏం చేస్తుందంటే ఆ పైప్ని మనం వాష్రూమ్లో వేసేసుకుంటాం. సో అలా వేస్ట్ వాటర్ పోవడానికి కూడా కొంచెం దగ్గరలోనే ఇలా పెట్టించేసుకున్నారనమాట. చూడండి ఇక్కడ మధ్యలో కనిపించకుండా ఇలా కర్టెన్ లాగా పెట్టారు. ఈ కర్టెన్ తీసి చూస్తే చూడండి ఇది ఒక వాషింగ్ మెషిన్. అండ్ ఈ హాల్లో కూడా ఒక చిన్న దివాన్ కాట్ పెట్టించారు, ఎవరైనా ఎక్కువ గెస్ట్లు వచ్చినప్పుడు కూర్చోడానికి ఉంటుందని చెప్పేసి. ఇక్కడ ఒక విండో అండ్ ఇక్కడ ఒక డోర్ ఎంట్రీ కూడా ఉంటుంది, అంటే మా మెయిడ్ అప్పుడప్పుడు ఇటు నుంచి వస్తూ ఉంటుంది అనమాట. సో ఒక చిన్న డోర్, ఇది ఎక్కువగా ఓపెన్ చేయము, ఎప్పుడైనా కొంచెం బాగా గాలి వస్తున్నప్పుడు ఓపెన్ చేసి పెడుతుంది అనమాట. ఇది మా పాప ఫోటో, తను 1 year ఉన్నప్పుడు తీపిచ్చాము. అండ్ ఇది మా మ్యారేజ్ అప్పటి పోస్టర్. అండ్ పక్కన చూస్తే ఇది యాక్చువల్గా మా మమ్మీ వాళ్ళ సిల్వర్ జూబ్లీ 25 years మ్యారేజ్ యానివర్సరీ అప్పుడు మేము చేపించి ఇచ్చామన్నమాట. మా చిన్నప్పుడు ఫొటోస్ అండ్ మా మమ్మీ వాళ్ళప్పుడు మ్యారేజ్ అప్పటి ఫొటోస్ అండ్ మా అమ్మమ్మ వాళ్ళ ఫొటోస్, నాయనమ్మ వాళ్ళ ఫొటోస్ అందరివి ఇలా పెట్టేసి ఇలా చేయించి ఇచ్చాము. 25 years సిల్వర్ జూబ్లీ యానివర్సరీ అప్పుడు గిఫ్ట్గా ఇచ్చాము. అండ్ నెక్స్ట్ వచ్చి చూస్తే కనుక ఇది మా మ్యారేజ్ అప్పటి ఫోటో. ఇవన్నీ ఇలా ఇంకా మా మమ్మీ తర్వాత అన్నీ మేకులు కొట్టించేసి పెట్టేసుకుంది ఇలా. ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్. డ్రెస్సింగ్ టేబుల్కి కూడా ఇలా ఫొటోస్ పెట్టింది. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము. మనకి ఎంట్రన్స్ నుంచి కొంచెం లోపలికి రాగానే రైట్ సైడ్లో ఉంటుంది. దీనికి వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ కూడా వస్తుంది. ఇందులో వచ్చేసి 2 beds ఉంటాయి. ఒకటేమో బిగ్ బెడ్ అనమాట, అంటే 6x6 సైజు. అండ్ ఇంకోటి వచ్చేసి దివాన్ కాట్. యాక్చువల్లీ మా మమ్మీ కొంచెం బ్యాక్ పెయిన్ ఉంది, సో ఇంకా తను యూజ్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ బెడ్. ఇప్పుడే ఇంకా బట్టలు మడత పెడుతుంది, మార్నింగ్ వాష్ చేశారు, సో అవన్నీ మడత పెడుతుంది అనమాట. ఇక్కడ కూడా సేమ్ ఫర్నిచర్ అండి, ఒకటే పర్సన్ చేశాడు ఈ ఫర్నిచర్ మొత్తం, అందుకనే ఇల్లంతా సేమ్ ఒకేలాగా ఉంటుందన్నమాట ఫర్నిచర్ మనకి.
అండ్ ఇక్కడే ఒక ఏసీ ఫిట్ చేయించుకున్నారు. ఒక 3 years అవుతుంది మా మమ్మీ వాళ్ళు తీసుకొని, అంతకుముందు లేదు. ఇక్కడ మా మమ్మీ వాళ్ళకి కింద షాప్ అండ్ పైన హౌస్ కాబట్టి బాగా వేడిగా ఉంటుందన్నమాట సమ్మర్లో. సో ఇంకా వాళ్ళు 3 years బ్యాక్ ఏసీ తీసుకున్నారు. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీనికి అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. అక్కడ ఒక స్విచ్ స్లాట్ ఉంది అండ్ ఇక్కడ ఎంట్రన్స్లో ఒక స్విచ్ స్లాట్ వస్తుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇంకా మా పాప పడుకుంది, ఇంకాసేపు అల్లరి చేసి ఇప్పుడే పడుకుంది. అక్కడ ఒక విండో ఉంటుంది, మనకి ఈవినింగ్ టైంలో కొంచెం ఓపెన్ చేసి చూస్తే చల్లటి గాలి వస్తుంది అనమాట. ఇంకా ఇవన్నీ పక్క బట్టలు మా మమ్మీ ఇక్కడ పెట్టేసింది. అండ్ ఈ రూమ్లో వచ్చేసి కొంచెం పెద్ద సైజు డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి బీరువా టైప్ వస్తుంది అనమాట. ఆ డోర్ ఓపెన్ చేసేస్తే అందులో మొత్తం స్టిక్కర్స్, బ్యాంగిల్స్ ఇవన్నీ మా మమ్మీ పెట్టేసుకుంటుంది. ఇందులో వచ్చేసి మా డాడీవి అండ్ మమ్మీవి బట్టలు ఉంటాయి అండ్ నావి కొన్ని పట్టు శారీస్ ఇవన్నీ ఇంకా మా మమ్మీ బీరువాలో పెట్టేస్తుంది అనమాట. కింద చూసినట్టయితే మనం డైలీ వేర్ యూజ్ చేసే టవల్స్ అండ్ కొత్త టవల్స్, ఇట్లా పెట్టుబడి బట్టలు, మనం వేరే వాళ్ళకి పెట్టే బట్టలు ఇవన్నీ కింద పెట్టేసుకుంటుంది. ఇక్కడ చూసినట్టయితే కింద ర్యాక్స్లో మనకి డైలీ వేర్ మనం రెడీ అయ్యేటప్పుడు యూస్ చేసే ఫెయిర్ అండ్ లవ్లీ పౌడర్ ఇవన్నీ కింద యూస్ చేస్తారు. అండ్ పక్కన వచ్చేసి మనకి మా డాడీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్, దానికి యాక్చువల్గా లాక్ ఉంది. సో ఇంకా లాక్ వేసేసి ఇంపార్టెంట్ ఫైల్స్ అవన్నీ ఇక్కడ పెట్టుకుంటారనమాట.